హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నిన్న సంక్రాంతి కదా, హాలిడే ఇచ్చాను. నేను హైదరాబాద్లోనే ఉండి బోర్ కుట్టి ట్యాంక్ బండ్కి పోయా. అదిగోండి అక్కడికి పోయినా. అండ్ నేను ఉత్సవ మేళా అని సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. అండ్ ఇన్స్టాలో కూడా చాలా పెడుతున్నారు కదా, స్నో వరల్డ్లా ఉంటుంది, రియల్ వాటర్ ఫాల్స్ అని. సో ఎంటర్ కావాలి, వాటర్ ఫాల్స్ అయితే ఒకటి ఉంది. వాటర్ ఫాల్స్ ఓకే, రియల్ వాటర్ అనుకోలేదు, బట్ అది ఎక్కి చూసిన తర్వాత అది రియల్ వాటర్ అని నాకు అర్థమైంది. నాకు ఈ అన్నింటిలో ఆ వాటర్ ఫాల్స్ ఒక్కటే నచ్చింది. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కాను, ఫొటోస్ తీసుకున్నాను, వీడియోస్ తీసుకున్నాను. పైనుంచి వాటర్ అయితే వస్తున్నాయి మంచి, కానీ తడవడానికి అయితే లేదు. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. మీ అందరికీ చూపిస్తున్నాను, మొత్తం ఇట్లా ఇట్లా అంటున్నాను చూడండి. కానీ మొత్తంలో ఇది ఒక్కటే బాగుంది. రిమైనింగ్వి జస్ట్ ఫోటో బూత్స్ ఉన్నాయి, ఫొటోస్ దిగడానికి. లైటింగ్స్ వచ్చేసి అలాగా అవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వేరేది. సో ఇదిగోండి, ఇక్కడ ఒకటి పెట్టారు, హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ పెట్టారు అక్కడ. అదిగోండి మొత్తం బ్యాక్ సైడ్ ఉంది కదా లైటింగ్, అలాగనే గిర్ర గిర్ర తిరిగేస్తున్నా. అస్సలు క్యామ్ కనిపిస్తుంది వాళ్ళు, మాకు వీడియో ఓపెన్ చేయడం గిర్ర గిర్ర తిరగడం. నెక్స్ట్ ఇంకా అది భోగి మంటలు. భోగి మంటలు రియల్ ఫేక్ తెలియదు, దగ్గరికి వెళ్తామని. నెక్స్ట్ అట్లాంటికా జోన్ మీకే చూపిస్తున్నా, ఉరుకుతున్నా మీకు చూపించడానికి. అట్లాంటికా జోన్ చూపిస్తాను. ఎంత ఫేక్ తెలుసా అట్లాంటికా జోన్ ఫ్రెండ్స్. అసలు అది మొత్తం థర్మాకోల్ షీటే, ఏమీ లేదు. ఒక ఏసీ పెట్టినా బాగుంటుంది, ఏసీ లేదు, ఏమి లేదు. లోపలికి వెళ్ళంగానే ఏదో ఎంటర్ అవ్వగానే పెంగ్విన్స్ వచ్చాయి. అండ్ అడవి అనేది అనుకుంటా, అది వచ్చింది. అసలు మొత్తం థర్మాకోల్ షీట్తో అసలు మంచి ప్రదేశం. మొత్తం అట్లా చేసారంటే మళ్ళీ అట్లాంటికా జోన్ అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మొత్తం వేడిగా ఉంది. చూడటానికి ఏమో స్నో వరల్డ్, మొత్తం స్నో ఉన్నట్టు మొత్తం థర్మాకోల్ షీట్తో నింపేశారు. పెంగ్విన్స్, అడవి ఎలిఫెంట్, నెక్స్ట్ అది ఆ నేమ్స్ అయితే నాకు తెలీదు, ఏంటో ఉన్నాయి. మీకు తెలిస్తే చెప్పండి. నాకు కోల్డ్ చేసింది, వాయిస్లో ఉంది. నెక్స్ట్ బంటి, ఒడియమ్మ వంటి వచ్చేసింది. వంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు మామూలుగా లేదు. బంటి బాగుంది ఫ్రెండ్స్ దాంట్లో. సో ఇంకా బంటిది అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఎగ్జిబిషన్ ఉంది. ఎదురు మీకు ఒకటి వస్తుంది, ఒకళ్ళు కొట్లాడుకుంటారు, మామూలుగా కాదు. మీకు చూపిస్తాను చూడండి. కానీ ఏంటో ఇసిరేసి మొత్తం షాప్ మొత్తం అదిగోండి, చూడండి ఎలా చేస్తుందో. గర్ల్స్ ఆ మాత్రం ఉంటుందిలే. నెక్స్ట్ ఇంకా చివరికి వచ్చేసరికి ఆ స్మోక్ బిస్కెట్స్ ఒకటి తినేసి ఇంకా వచ్చేసినాం.